గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పంపిణీ చేసిన ఇంటి నివేశ స్థల పట్టాలకు స్థలాలు చూపాలి. సిపిఐ డిమాండ్. తహసీల్దార్ కార్యాలయం ముందర బాధిత మహిళలతో బైఠాయించి ధర్నా. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పట్టాదారులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మండల తహసీల్దార్ బావాజాన్. గత ప్రభుత్వ హయాంలో బి కొత్తకోట పట్టణానికి చెందిన పేదలకు పంపిణీ చేసిన ఇంటి నివేశ స్థల పట్టాలకు స్థలాలు చూపాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బి కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ తంబలపల్లి నియోజకవర్గపు కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి, మండల కార్యదర్శి జి రఘునాథ్, మైనార్టీ సంఘం యువ నాయకులు ఫయాజ్లు మాట్లాడుతూ సిపిఐ ఆధ్వర్యంలో అనేకసార్లు చేసిన పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో బి కొత్తకోట పట్టణంలోని సుమారు 1000 మందికి పైగా పేద మహిళలకు, కొందరికి బి కొత్తకోట పట్టణ పరిధిలోని బద్దిపల్లి సమీపంలోనూ, మరికొందరికి బీరంగి గ్రామ సర్వే నెంబర్ 59లోనూ ఇంటి నివేశ స్థల పట్టాలు మంజూరు చేసి 22/2024 తేదీన బి కొత్తకోట నగర పంచాయతీ ఆవరణలో పెద్ద బహిరంగ సభను నిర్వహించి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అధికారికంగా పట్టాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారన్నారు. అయితే ఎన్నికలు రావడం వలన సదరు లబ్ధిదారులకు స్థలాలు చూపలేదని, తర్వాత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం అష్రఫ్ అలీ, నాయకులు జి నారాయణస్వామి, యష్ ఖాదర్ బాషా, వి సుధాకర్, బావాజాన్ మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పట్టాలన్నా ప్రొవైడ్ చేయాలి. అంటే ప్రొవైడ్ చేయకపోతే క్యాన్సిల్ చేయగానే సరిపాలైపోతే మీకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చినాము, రిజిస్ట్రేషన్ జరిపోయింది, మీకు ప్లేస్మెంట్ కూడా జరగదు అంటారు. ఇస్తే ఇవ్వాలంటే క్యాన్సిల్ చేయాలి. అట్లా కాక ఇట్లా కాక ఎప్పుడు చూసుకోవాలి పిల్లలు క్యాన్సిల్ లేదంటే దయచేసి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి వచ్చి మన పట్టాలు సాధించుకునేంత వరకు కూడా మీరందరూ కూడా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఇంకో పక్క చూస్తే ఇవాళ రాష్ట్ర